చేపలు కొనుడేమో గాని పాపం చేపలమ్మటోళ్లకు ఎక్కిళ్ళచ్చి ఏడుస్తున్నారు. కొర్రమట్టలు కొరక రాకుండా తయారైనాయి. రవ్వలు చూసి నవ్వు లేకుండా అవుతున్నది. బొమ్మె చేపలు చూసి బోరుమని ఏడుస్తున్నారు. పాపర్లు కూడా జాలర్లను చూసి జాలి పడుతున్నాయి. ఎందుకు ఏరికేనా? ఉన్నది పోయింది, దాచుకున్నది పోయింది అన్నట్టే అవుతున్నది. మన పక్క రాష్ట్రంలా చేపలు అమ్ముకునేటోళ్ళ బతుకు మృగశిర కార్తే రావట్టే. చేపల గిరాకి బగ్గుంటదని ఆశపడితే అడ్డికి పావు షేర్ అమ్ముకునే కాడికొచ్చింది పరిస్థితి. ఎండలకు ఆగమాగమై నీళ్లల్లున్న చేపలకు ఆక్సిజన్ అందక మస్తు షెర్లల్లా చేపలు చచ్చిపోతున్నాయి. తెల్లారటర్కల్లా షెర్ల చేపంతా నీళ్ల మీద తేలాడుతుండే వరకు ఇక ఉన్న చేపల్ని వట్టి 5-10 కమ్ముకొని కండ్లల్లా నీళ్లు తీస్తున్నారు. గిట్ల ఉన్న చేపలన్నీ చచ్చిపోతే రేపెట్ల బతకల్నని ఆక్సిజన్ ఇచ్చే మందుల్ని నీళ్ల మీద కొట్టి ఎంత తిప్పలబడ్డా ఏం ఫాయిదా లేకుండా అయిపోతున్నది. షెర్ల చేపలమ్ముకుంటొచ్చిన పైసలతోని హజ్జేసుకుందాం ఇజ్జేసుకుందాం అని వాళ్ళు పడ్డ ఆశలన్నీ నిప్పుల మీద ఎండబెట్టిన వట్టి చేపలైపోయినాయి. పాపం లక్షల మంది రైతులు కోట్ల రూపాయల నష్టాల పడి లబోదిబోమంటే అక్కడి సర్కార్కైతే షో మీద పేను అన్నట్టు కూడా లేదు. మరి ఇప్పటికన్నా సోయికి రాకపోతే సర్కార్ మీద తిరగబడాలని చూస్తున్నారట చేపలు పట్టుకునేటోళ్ళు.